ఒక విధ్వంసం సృష్టిస్తూ దాన్ని అద్భుతంగా చెప్పుకోవడం, ఒక అద్భుతాన్ని ఒక అనర్థంగా చెప్పడం. మీడియాకి బుర్ర లేదు, లేదంటే కనుక రాజకీయ మెదళ్లతో రాజకీయ నాయకుల యొక్క ట్రాప్లో పడి కొట్టుకు చస్తుంది. అదే సందర్భంలో తటస్థులకి ఒకళ్ళని చూస్తే జ్ఞానం చెప్పాలనిపిస్తుంది, ఇంకొకళ్ళని చూస్తే అజ్ఞానంలో బ్రతకాలనిపిస్తుందేమో. ఋషికొండ గతంలో ఉన్నటువంటి ఒక కాటేజెస్ దాన్ని తీసేసి ఒక పెద్ద విశాలమైనటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణాలు చేశారు. ఎప్పటికప్పుడు ఒక అద్భుతమైన కట్టడాన్ని అలా వదిలేయడం విధ్వంసం అవ్వదా? నాశనం చేయడం అవ్వదా? అతి తక్కువ ఖర్చుతో అతి పెద్దదైనటువంటి కట్టడం, అద్భుతమైన అందమైన కట్టడాన్ని దాన్ని ఒక దెయ్యాల కొంపగా చూపించే ప్రయత్నం, దాన్ని ఒక తప్పుగా చూపించే ప్రయత్నం. కృష్ణానది కరకట్ట లోపల ఆక్రమించుకున్నటువంటి ప్రదేశంలో కట్టుకున్నటువంటి, లేదా పట్టాలిచ్చి కేవలం వ్యవసాయం చేసుకోవడానికి భూములు ఇచ్చిన చోట్లన ఏకంగా ఒక భవనం కట్టి దానికి అధికారికమైనటువంటి భవనం అంటే నోరు మెదపడు ఏ మేధావి, ఏ తెలివైనటువంటి వాడు, ఏ తటస్థుడు. బట్ కొండపైన అన్ని అనుమతులు తీసుకుంది. అనుమతులు లేకపోతే కూల్చేయాలి. పాటికి ఎందుకు కూల్చట్లేదు? అటవీ శాఖ, పర్యావరణ శాఖ అన్నీ ఉన్నాయి కదా, అయినా ఎందుకు కూల్చట్లేదు? ఒక అద్భుతమైన కట్టడం ప్రతి ఒక్కడూ ఒప్పుకుంటున్నటువంటిది, కానీ ఏం చెయ్యాలో తెలియట్లేదట. ఇచ్చేయండి ప్రైవేట్కి అద్దెకి, కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. పోనీ నాకు ఇచ్చేసేయండి, నేను తీసుకెళ్ళి దాన్ని ఏం చేసుకోవాలి, నేను చేసుకుంటా దాన్ని. ప్రాక్టికల్గా ప్రభుత్వాలు అనేటటువంటిది బాధ్యత మరిచి, లేదా రాజకీయాల కోసం జనం సొమ్ముని ఎంత దుబారా చేస్తాయి అనడానికి సజీవ సాక్ష్యం. పైగా దాని చుట్టూ రాజకీయ స్టేట్మెంట్లు మాట్లాడేటటువంటి వాళ్ళకి కూడా మెదళ్ళు మోకాల్లో కాదు, అహంకారంతో ముడిపడి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.